మల్లారెడ్డి గారిని నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. మొత్తం ఈ మైసమ్మ కూడా అంతా కబ్జా పెట్టుకున్నాడు ఆయన. నేనేమంటున్నా అంటే ఎట్లాగూ టీజీ వెంకటేష్ గారు మరి లక్ష్మీ వెంకటేష్ వనితా హాస్టల్ కోసం సాయం చేసిండు. మళ్ళీ కొంత జాగా ఇస్తే పెద్ద హాస్టల్ నిర్మాణం కోసం అయితే అంటున్నారు. దానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. అంటే మా మల్లారెడ్డి గారిని కబ్జా అంటే అర్థం ఏంటంటే మొత్తం తనే ఈ వ్యవస్థ అంతా తానే అని అర్థం. భూమి ఆక్రమించుకోకుండా అని చెప్పారు. మైసమ్మ కూడా అంటేనే మల్లారెడ్డి, మల్లారెడ్డి అంటేనే మైసమ్మ కూడా. అయితే నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే ఆయనకు వారు అన్నారు ఆటో డ్రైవర్ల పిల్లలు నా దగ్గర చదువుతారు, పేద పిల్లలంతా నానే చదువుతారని. మల్లారెడ్డి గారు నా రిక్వెస్ట్ కూడా ఒకటి ఉంది, మొత్తం నీ పిల్లలలో 1% అన్న ఒక సగం డొనేషన్తో చదివి అని చెప్పి కోరుతున్నాను. మొత్తం ఎన్ని సీట్లు అయితే ఉన్నాయో 50,000 సీట్లల్లో కనీసం 1%. 1% కనీసం 500, 1% కూడా 500 మంది అయితే కావచ్చు. ఆ 500 మంది కన్నా నువ్వు తీసుకునే డొనేషన్లో సగం డొనేషన్తో పిల్లలు చదివించుకుంటే మల్లారెడ్డి గారికి మరింత పుణ్యం దక్కే ఆస్కారం ఉండాలని సూచన చేస్తున్నాను. దానికి మా మల్లికార్జున గారిని మధ్యవర్తికి ఇచ్చి ఆ లిస్ట్ ఇచ్చి పంపిస్తే తప్పకుండా చేసి పెట్టే ప్రయత్నం చేయి. రెండవది, ఇవాళ మల్లారెడ్డి గారు చెప్పినట్టుగా ప్రపంచంలోనే మానవ సంపద ఎక్కువ ఉన్న దేశం భారతదేశం. విచ్ ఈస్ ద రిచెస్ట్ కంట్రీ ఆన్ గ్లోబ్ అని ఎవరైనా అంటే మానవ సంపద కలిగిన దేశమే చాలా రిచెస్ట్ కంట్రీగా ఉంటుంది. దానికి టీజీ వెంకటేష్ గారు చాలా వారు మల్లారెడ్డి గారు నాకంటే చాలా పెద్దవాళ్ళు కాబట్టి వెనుకడ ఒక నానుడు ఉండే, నానుడి పడుసునాడు అంటే ఎంగేజ్లో పడుసునాడు కన్నా పిల్లలైనా ఉండాలి, పడుసునాడు సంపాదించిన ఆస్తి అయినా ఉండాలి అంటారు. అంటే ఈ దేశంలో కుటుంబంలో ఉన్న పిల్లల సంఖ్యను బట్టి ఆ కుటుంబం రిచ్ ఫ్యామిలీ అని చెప్పేటువంటి పద్ధతి ఉంటుంది. అంటే మనిషిని ఆస్తిగా భావించే సమాజం. కానీ ఇవాళ మనిషిని భారంగా పరిగణిస్తూ ఉంది. 10 మంది 12 మంది పిల్లలు ఉన్న కుటుంబాలు, ఇంతకుముందు వాళ్ళ కూతురు అయిపోయి చెప్తుంది, మేము ముగ్గురం 3 కుటుంబాలు కూడా ఒకే దగ్గర ఉంటాయి అని. అంటే పెద్ద కుటుంబాలకు మాత్రమే కాకుండా ఉమ్మడి కుటుంబాలతో గొప్పగా జీవించిన ఈ దేశంలో ఇవాళ ఒకరే అమ్మాయికి ఒకరే అబ్బాయికి లేదా 2 పిల్లలకే ఆపరేషన్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రపంచంలో మానవ సంపద చాలా గొప్పదని చెప్పుకున్నప్పటికీ కూడా ఇవాళ ఒకరే 2కి ఆపరేషన్ చేసుకునే పరిస్థితి కనబడుతుంది. అంటే వాళ్ళు ఆ పిల్లల్ని కూడా చదివించలేకపోతున్నారు, ఆ పిల్లలకు కూడా సౌకర్యాలు అందించలేకపోతున్నారు. మనం చూస్తాం, జైన్ అయ్యేటప్పుడు జైన్ అవుతారు, మధ్యలోనే ఫీజులు కట్టలేక ఎన్ని అవమానాలు పడతారో ఎంత బాధపడతారో చూస్తూ ఉన్నాం. కాబట్టి నాకు తెలిసి మల్లారెడ్డి కాలేజ్ లోపల హాస్టల్లో ఉన్నారనుకోండి, 1,00,000 1,20,000 రూపాయల ఫీజు ఉంటుంది. అదే బయట హాస్టల్ అయితే 80,000 90,000 ఉంటుంది. మీ దగ్గర 30,000 రూపాయలు 40,000 రూపాయలు ఉంటుంది. అంటే నేనేమంటున్నా, వెంకటేష్ గారు మీరు అనేక దాన ధర్మాలకు దాతృత్వాలకి మీరు ఇచ్చిన వాళ్ళు కాబట్టి ఇవాళ 1,20,000 రూపాయలు 80,000 రూపాయలు పెట్టి అనేక మంది పేద తల్లిదండ్రుల పిల్లలు చదువుకోలేకపోతుంది. కాబట్టి నాకు తెలిసి ఇది వెజిటేరియన్ హాస్టల్ అయినప్పటికీ కూడా, టోటల్ వెజిటేరియన్ అయినప్పటికీ కూడా ఈ 4 ఏళ్ళు ఆ తల్లి మీద తండ్రి మీద భారం పడకుండా ఉండాలని మీ దగ్గర ఉండండి పెరుగుతుంది. కాబట్టి మీరు కొంచెం దీన్ని మరింత ఎక్స్పాండ్ చేస్తే గొప్పకుంటుందని చెప్పి భావిస్తున్నాం. మేము కూడా చిన్నప్పుడు ఇక్కడ చదువుకునే, అది కేశవరావు హై స్కూల్లో వైశ్య హాస్టల్ ముందరికెళ్ళి నడుచుకుంటూ వచ్చేది నేను. ఒక వైశ్య హాస్టల్, ఒక రెడ్డి హాస్టల్, ఒక వెలమ హాస్టల్, ఒక గౌడ హాస్టల్ ఉంటే కొన్ని వేల మంది పిల్లలకి అది ఆశ్రమాన్ని ఇచ్చి గొప్ప వాళ్ళగా తీర్చేసే చరిత్ర ఉంది. కాబట్టి
ఇవాళ ఆస్తులు ఉంటాయి పోతాయి, శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పినా మళ్ళీ నేను చెప్పాల్సిన లేదు. కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే తప్పకుండా మానవ సేవయే మాధవ సేవ అని ఏదైతే మనం అంటామో ఉన్నంతలో జీవితంలో మానవ జీవితం అత్యున్నతమైనది కాబట్టి ఉండడం ఎంత ఇంపార్టెంటో ఉన్న దాంట్లో ఆ పేదల కోసం సమాజం కోసం ఇంత దానం చేయడం కూడా అంత ఇంపార్టెంట్ కాబట్టి నాకు తెలిసి దాతృత్వానికి కుదరలేదు. నేను ఒక మొన్న ఎలిమినగర్ ఒక దగ్గర పోయినా, 3000 గజాలు ఉన్నది జాగా. 3000 గజాల జాగా విలువ 60 కోట్లు. 3000 గజాల జాగా విలువ 60 కోట్లు. ఆ 60 కోట్ల జాగాని ఒక వైశ్య పెద్ద మనిషి ఒక ఆశ్రమానికి దానం ఇచ్చింది. నన్న 60 కోట్ల నన్న అంటే అట్లాంటి వాళ్ళు ఇంకా సమాజంలో చాలా మంది ఉంటారు. ఒక స్టేజ్ దాటిన తర్వాత కొడుకులు గొప్పలు కావాలని చెప్పి అమెరికాను పంపిస్తాం, వాడు కనీసం రానుకుంటాడు. కొంతమంది ఇక్కడ పేరెంట్స్ పిల్లలందరిపై అమెరికా ఉంటారు, చివరికి వాళ్ళకు మంచి అయినా చెడైనా అడిగే దిక్కు లేకపోయి ఆశ్రమాలు ఉండేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దాతృత్వానికి కుదరలేదు. కాబట్టి ఇవాళ మా శారద గారు కానీ వారు కానీ ఇవాళ నేను ఒకటే తిరుమలేశ్వరి గారిని అడుగుతున్నా, ఇవాళ మీరు ప్లాన్ చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతుంది. అవసరం ఉంది ఇవాళ అవసరం ఉంది. ఉన్నోళ్ళకేమో అన్నీ ఉన్నాయి, లేని వాళ్ళకు ఏమి లేని పరిస్థితి. సమాజంలో డిస్పారిటీస్ అంతరాలు పెరిగిపోతున్న ఈ రోజులలో నేను స్వయంగా చూసిన మల్లారెడ్డి గారు ఏదైతే అన్నాడో, ఒకనాడు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు పట్టణ ప్రాంతాల్లో కావచ్చు ఆపదకి తలుపు కొడితే అప్పించే వాళ్ళు వయసులో ఉండే. కానీ వాళ్ళ నేను స్వయంగా చూస్తున్న ఈ సూపర్ మార్కెట్లు వచ్చిన తర్వాత పెద్ద పెద్దోళ్ళు ఈ బిజినెస్ వచ్చిన తర్వాత, ఒకప్పుడు ధాన్యం కొనే వాళ్ళంతా వయసులో ఉండేది, కిరాణం షాప్ అన్ని ఏ బిజినెస్ చేయాలన్నా వయసులో ఉండేది. ఇవాళ అన్నిట్లా రిలయన్స్ వాడు వచ్చిన తర్వాత ఏముంటుంది. అందుకని పాపం డైవర్ట్ అయిన వాళ్ళు, మీకు ఇంకా తెలుసులో మల్లారెడ్డి గారు సాఫ్ట్వేర్ అయితేనే పిల్లలిస్తాను, గుర్తుపెట్టుకోండి. వయసులో బిజినెస్ ఉంటే పిల్లలిస్తారు, సాఫ్ట్వేర్ చదివి ఉండాలి అని చూసి పిల్లలిస్తారు. అంటే అమ్మాయి ఇవ్వాలంటే సాఫ్ట్వేర్ చదివి ఉండాలి అనేటువంటి పద్ధతి ఉంది. అంటే ఎవరు బిజినెస్ పట్ల సుఖంగా లేరు. కాబట్టి నేను స్వయంగా చూసిన, నేను ఒక ఊరికి పోతే ఒక వైశ్య ఫ్యామిలీ, ఒకప్పుడు చాలా ఊరిని కాపాడిన వైశ్య ఫ్యామిలీ ఇవాళ తిండికి లేదు. ఆ ఊళ్ళందరూ కలిసి చందా వేసుకొని వాళ్ళకు సాయం చేసే పరిస్థితి, వాళ్ళకు ఇల్లు వేయించే పరిస్థితి చూసిన బట్టి ఇవాళ వైశ్యులలో కూడా లేని వాళ్ళ సంఖ్య కూడా బాగా ఉంది. ఇవాళ అమరవాది లక్ష్మణ గారు వాళ్ళ సంఘాలు గొప్పగా పనిచేస్తున్నప్పటికీ కూడా ఇంకా ఎక్కడో కాడ ఐడెంటిఫై చేయడంలో, వాళ్ళకు కొంత సాయం చేయడంలో తోడ్పాటు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ఇంత గొప్ప హాస్టల్ నిర్మాణం చేసి అమ్మాయిలకు మీరు ఏ హాస్టల్ మీద కల్పిస్తున్న మీ అందరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవి మరింత విస్తరించాలని వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ సెలవిస్తున్నాను. నమస్కారం.